నమస్కారం. మళ్ళీ మీ మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిఫ్టీ ధరాలని ఇప్పుడు 80 పాయింట్ల డౌన్‌లో ఉంది. కిందకి, మీదకి ఎళ్తుంది. ఎండ్ ఎలాగుంటుందని మనకు కూడా తెలీదు. నిన్న బ్యాంక్ నిఫ్టీ నెగెటివ్ అండ్ లాస్ట్ మూమెంట్‌లో నిఫ్టీ కూడా నెగెటివ్. కొంచెం మీదకెత్తి +10 అని చేశారు. కానీ నిఫ్టీ 10 పాయింట్లు ఎక్కువున్నా కూడా అన్ని స్టాక్‌లు చాలా భయంకరంగా దెబ్బతిన్నాయి. అది కొద్దిగా అడ్జస్ట్‌మెంట్ చేసి, టింకరింగ్ కొద్దిగా చేసి 10 పాయింట్స్ పాజిటివ్‌లో ఉంచారు. ఎందుకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇలా చేస్తున్నారని నాకు కూడా తెలీదు. అలా చేస్తున్న వల్ల మనం కూడా దానికి అనుభవిస్తాం. గోల్డ్ ఏమో ఒక రూ. 10 పెరిగింది. 8195లో ఉంది. 8000 నుంచి 8300లోని ఈ మధ్యలోనే తూకిలాడుతున్నది బంగారం. అదవుతున్నది నా తలకా కాలిక్యులేషన్స్. ఇవాళ ట్రంప్ తలకా విశేషాలు తెలుసుకుందాం. ట్రంప్ ఇవాళ ఏం చెప్పారంటే లిబరేషన్ డే అమెరికాకు ఒక ప్రత్యేకమైన ఇండిపెండెన్స్ డే. ఇక్కడ కూడా 20 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల తర్వాత ఇండియాకి 2014 ఇండిపెండెన్స్ వచ్చిందని అనుకుంటున్నారు అని నమ్మకంలో ఉన్నారు. జూలై 4 ఇండిపెండెన్స్ డే కాదు, ఏప్రిల్ 2 ఇండిపెండెన్స్ డే అని అమెరికాని అనుకుంటున్నారు కొంతమంది. ఇది సెకండ్ డే లిబరేషన్ తారీఖ్ లానిది అని చెప్తున్నారు. దీనివల్ల ఎక్సెప్షన్స్ చేయటం ఉండదు. అన్నీ నేను అందరినీ ట్యాక్స్ వేస్తాను అని ట్రంప్ అంటున్నారు. కొంతవరకు ఫ్లెక్సిబిలిటీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీయే లేదని చెప్తున్నారు. తెల్లారి ఒకటి చెప్తారు, మధ్యాహ్నం ఒకటి చెప్తారు, వాడ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొకటి చెప్తారు. కానీ మనం దాంతో జీవించాలి. ఇలాంటివన్నీ మనం తీసుకోవాల్సిందే. ఇండియా ఏం చేశారంటే టోటల్ కంప్లీట్‌గా సరెండర్ అయ్యి ఉన్నారు అని నేను చెప్పలేదు. బ్లూంబర్గ్ చెప్తున్నది. ఆర్టికల్‌ని ఫోటో చేస్తాను నేను. టారిఫ్ కింగ్ అవుతున్న ఇండియా బ్రేక్ డౌన్ టారిఫ్ వాల్‌లోని అని చెప్తున్నారు. బ్లూంబర్గ్ తలక ఎడిటోరియల్ చెప్తున్నారు. ఇండియా ఏమో దాని తలక ఆయుధాలని సరెండర్ చేసేసని. యూఎస్ తలక యావరేజ్ టారిఫ్ అవుతున్నది 2%. ఇండియా తలక యావరేజ్ టారిఫ్ అవుతున్నది 12% అని డబ్ల్యూటీఓ చెప్తున్నది. ఇండియా రిపోర్టెడ్‌లీ ఏం చెప్తున్నదంటే మేము 50% టారిఫ్ తగ్గిస్తాం. $23 బిలియన్ అని చెప్తున్నారు. అలాగా 50% తగ్గించారంటే వాళ్ళు 2 మనమేమో 6% ఉంటాం. ఇది రెసిప్రోకల్‌ని అవాయిడ్ చేయాలని చేస్తున్నారు అని చెప్తున్నారు. టారిఫ్ ఏమో 87% ఆఫ్ ఇండియాస్ 60 బిలియన్స్ ఆఫ్ యూఎస్ అని చేసామంటే అలాగే రెసిప్రోకల్ టారిఫ్ చేశారంటే మనకి 90% ఎక్స్‌పోర్ట్స్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ ప్రపోజ్డ్ టారిఫ్ ఏటవుతుందంటే 5 నుంచి 30% వరకు అమెరికన్ గూడ్స్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. యూఎస్ మనకు అడిగారు $45.6 బిలియన్ ఎక్స్ట్రా ఎక్స్‌పోర్ట్ చేస్తాం. దానివల్ల ఎంగేజ్ చేసిందంటే మొదట ట్రంప్ రాకపోతే కన్నా జూనియర్ ఉన్నారు ఎలాన్ మస్క్ వాళ్ళకి సరదా చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీస్ మీద నో ఇంపోర్ట్ డ్యూటీ అని ఇది మోస్ట్లీ జీరో చేసేసారు. 28 ఐటమ్స్ ఏమో మొబైల్ ఫోన్ దానికి కూడా ఐటమ్స్‌కేమో జీరో చేసేసారు. మనకేంటి సంతోషం ఏంటంటే అమర్ రాజా అండ్ ఎక్సైడ్స్ 2 ఈ వీక్ మార్కెట్‌లో 5% జంప్ అయింది. మనం ఇది ముందే సేఫ్‌గా కన్సిడర్ చేసి కూర్చొనున్నాం. దీనివల్ల లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. ఎన్హాన్స్ దాంతో పాటు కాంపిటీషన్ కూడా పెరుగుతుందని అంటున్నారు. మెయిన్ రీజన్ యూఎస్ టారిఫ్‌కి మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామని అని చెప్తున్నారు. ట్రంప్‌కి మన ఇండియా సరెండర్ అయిపోయిందని నేను చెప్పడం లేదు. బ్లూంబర్గ్ చెప్తున్నది. యూఎస్ టారిఫ్ ఎలాక్, కాపర్ టారిఫ్ ఎలాక్. కాపర్ మీద 25% టారిఫ్ వేస్తాం అని అలాగా బెదిరిస్తున్నారు. దీనివల్ల ఏటవుతుందంటే వరల్డ్ వైడ్ ఏ ట్రేడ్ ఉందో అది కాపర్‌ని డిస్టర్బ్ చేస్తుంది. దీంట్లోని ఒకళ్ళేమో కాపర్ బిజినెస్ ఆరంభం చేస్తానని ఇండియాలో చెప్తున్నారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరర్స్, ఇంపోర్టర్స్, ఎలక్ట్రానిక్స్, కన్‌స్ట్రక్షన్స్ ఈ సెక్టర్‌లన్నీ గట్టిగా దెబ్బపడడానికి అవకాశం ఉంది అని తెలుస్తుంది. కాపర్‌లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏటవుతుందో మనకు తెలీదు. సావరెన్ బాండ్‌లో మాత్రం మనకేంటి కొట్టలేదు. కానీ ఇంకో దాంట్లో మాత్రం మనకు డెఫినెట్‌లీ కొడుతుంది. గవర్నమెంట్ ఒక టైంలో ఏటి చెప్పిందంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ ఏమో మీ దగ్గర ఉంచిన బదులు మాకిస్తారంటే నేను అది కడిగి కొన్ని రోజుల తర్వాత మీకు అది దాంట్లో ఇంట్రెస్ట్ కూడా ఇస్తానని చెప్పారు. దీంట్లో 3 ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఇప్పుడు ఏటి చెప్తున్నారంటే ఇదంతా అవసరం లేదని అంటున్నారు. షార్ట్ టర్మ్‌లో అసలు వడ్డీయే ఇవ్వరని అంటున్నారు. ఇదంతా ఏమో 5-7 ఇయర్స్, 12-15 ఇయర్స్. మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డిపాజిట్స్ ఇక మీద రాదు అని చెప్పేశారు.
ఇప్పుడు ఏంటవుతుందంటే షార్ట్ టర్మ్ ఏమో బ్యాంక్ కంటిన్యూ చేస్తుంది. వడ్డీ ఎవరు కట్టరు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డిపాజిట్స్ ఏంటవుతుందంటే మెచ్యూరిటీ వరకు అలాగే ఉంటుంది. ఎందుకు ఇది మార్చారంటే ఎందుకంటే మేము వడ్డీ కట్టలేమని. ఈ తలక పగారు తీసుకొని అప్పుడే మేము ఖర్చు పెట్టేసామని. శాలరీ, పెన్షన్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు రిటర్న్ ఇవ్వడానికి, ఎక్స్‌ట్రా పని ఇవ్వడానికి చాలా కష్టం ఉంది. ఇప్పుడు సారోన్ గోల్డ్ పాయింట్‌లో మీరు ఇచ్చేయండి, ఇచ్చేయండి, రిటర్న్ ఇచ్చేయండి, రిటర్న్ ఇచ్చేయండి అని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు 14.7 టన్స్ ఏమో ప్రీ మెచ్యూర్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. దాంట్లోని హాఫ్ టన్నే ప్రజలు తీసుకున్నారు ఇప్పటికి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ 10,000 ఒక గ్రామ్ వెళ్తుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్, గ్లోబల్ ట్రేడ్ ఇవన్నీ ప్రాబ్లమ్ ఉన్నాయి. ఇప్పుడు సరెండర్ పనని చెప్పిందేంటంటే చేయమంది ఏంటంటే రూ. 4,380. ఇప్పుడు కరెంట్ గోల్డ్ రేట్ అవుతున్నది రూ. 8,300 దగ్గర దగ్గర. ఇప్పుడు అవుతుంది మోర్ దాన్ డబుల్ అది. ఎవ్వరు కూడా ఇవ్వడం లేదు. దీంతో పాటు ఇంట్రెస్ట్ కూడా ఉంది. డబ్బులొస్తున్న వరకు ఎస్‌జీబీ అవుతున్నది మంచిది. డిచ్ చేస్తారని మనకు తెలీదు. ఇది అవుతుంది కొద్దిగా డేంజర్ ఉంది అని మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం రిడీమ్ చేసి బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తామని అడుగుతున్నారు. గవర్నమెంట్ ఏమో మీకు గోల్డ్, ఇంట్రెస్ట్ అంతా ఇచ్చేస్తారని అంటే, ఆ నమ్మకం మీద ఉందంటే మీరు చెయ్యండి. ఎప్పుడైతే మీకు గవర్నమెంట్ చెప్తున్నది ఓన్లీ గోల్డ్, నేను ఇంట్రెస్ట్ ఇవ్వలేను అని చెప్తున్నదో అప్పుడు తీసి బాండ్‌లో ఏసేయండి. ఢిల్లీ నిన్న హైకోర్ట్ జడ్జ్‌మెంట్ గురించి, నాట్‌కో గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు కొద్దిగా డీటెయిల్‌గా చెప్తాను. ఈ డ్రగ్ అవుతున్నది మిస్టిపామ్ అని పేరుంది దానికి. ఇది 2 విధంగా ఎయొచ్చు. ఇది వర్షం వేసామంటే 22-72 లాక్స్ వరకు అవుతుంది. ఇది పేషెంట్ వాడి వెయిట్ నుంచి డోస్ డిసైడ్ చేస్తారు. వన్ టైమ్ ఇంజెక్షన్ ఉంది. అది 16 crore రూపీస్. దీనికి నాట్‌కో ఏం చేసిందంటే ఈ 22,00,000దేమో 3,000కి ఇస్తామని చెప్తున్నది. దీనివల్ల జడ్జ్ ఏం చెప్పారంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇది మొదటిసారి కాదు. మొట్టమొదట నాట్‌కో ఇన్వెస్ట్ చేసిన డ్రగ్‌లో ఇది ఉండిద్ది. ఆ జడ్జిమెంట్ అవుతున్న ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్. దేశానికి చాలా ముఖ్యం అని అనుకుంటే మీరు ఇలాగ చెయ్యొచ్చు. ఇదేమో నాట్‌కోకి ఒక పెద్ద ఆపర్చునిటీ. రాస్ ఏం చెప్తున్నారంటే మేము పేషెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ చేసి తక్కువ ప్రైస్‌లోని ఎవిసెన్ డాల్ ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నాం అంటే 3,000 బదులు 10,000కి ఇచ్చారనుకోండి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. కానీ నాట్‌కో ఒక ఘట నిర్ణయంతో ఉంది. దీనివల్ల నాట్‌కో షేర్ కిందకి మీదకి వెళ్తుంది. దానివల్ల మనకి ఇలాంటి కంపెనీ మన షేర్ ఉంచడానికి ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీంట్లో మనం డబ్బులు కూడా సంపాదిస్తాం. కాస్ట్ తర్వాత ఇండియన్‌ని హెల్ప్ చేస్తున్న కంపెనీ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈఓ సెర్చ్ అవుతుంది. ఒక కొత్త సీఈఓకి పెడతారు. నేను మీకు చెప్పాను ఇది జరుగుతుందని. కొంతమందేమో ఇది జరగదు. గుడ్ బ్యాంక్ అని చెప్పారు. ఈ బ్యాంక్ ఏమో ఈగాన్ జెండర్ అని ఒక గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ ఫర్మ్‌ని తీసుకొని ఉంచున్నారు. వాళ్ళేమో ఒక కొత్త ఎండీ అండ్ సీఈఓకి సెర్చ్ చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఈఓకి రోల్ చేస్తారు. అలాగే జూలై 2025లో 3 సీఈఓ లిస్టు ఆర్‌బీఐకి సబ్మిట్ చేస్తారు. దీంతోని ఒక బ్రాడర్ మేనేజ్మెంట్‌ని, టాప్ మేనేజ్మెంట్‌ని రీవాంప్ చేస్తారు. కాన్ఫిడెన్స్ తేడానికి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్తున్నారు. ఈ బోర్డు, ప్రమోటర్స్ ఏంటనుకుంటున్నారంటే ట్రస్ట్ రీబిల్డ్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇలాంటి చాలా స్టెప్స్ తీసుకోవాలంటున్నారు. ఇది జరుగుతుందని నేను ముందే చెప్పాను మీకు. ఈరోజు 4% అప్పు ఇండస్ఇండ్ బ్యాంక్. మొదట ప్రైస్ వాటర్ కూపర్ రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత గ్రాండ్ థార్టన్ కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు. దాంట్లో ఏదో ప్రాబ్లమ్ అంటే 5-10% కింద పడుతుంది. వాళ్ళకి ప్రాబ్లమ్ లేదంటే టక్ అని మీదకెళ్తుంది. ఎనీవే మీరు 3-5 ఇయర్స్ వెయిట్ చేయవలసిందే. ఎలీ లిలీ ఏం చేశారంటే మోన్జారో అనే ఒక డ్రగ్‌ని ఇండియానికి తెస్తున్నారు. మోన్జారో అవుతున్నది ఒక ట్రైస్ అప్టడైట్ అని ఒక మాలిక్యూల్. ఇది టైప్ 2 డయాబెటిస్, ఒబెసిటీ మేనేజ్మెంట్‌కి ఇంకా 20% వెయిట్ తగ్గించడానికి పేషెంట్స్‌లోని ఇది $11.5 బిలియన్ సేల్స్ ఉంది ఇన్ 2024. ఇది ఇండియాలో ఏమో ₹16,000 లో డోస్‌కి, 17,500 హై డోస్‌కి ఉన్నది. ఇది యూఎస్‌లో $1,000 పర్ మంత్ అమ్ముతున్నారు. నోవోనాట్ డిస్క్‌లో వీగోవికి దానికన్నా ముందు ఇది రెడీ అవుతుంది. అది కూడా ఇండియాకి అప్రూవల్ అయింది. డేవిడ్ రిక్సన్ ఏది చెప్తున్నారంటే ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీతో పార్ట్నర్‌షిప్ చేయడానికి మేము ఓపెన్. ఆల్రెడీ సిప్లా అండ్ లూపిన్ ఇన్సులిన్‌కి పార్ట్నర్ ఉన్నారు.
డాక్టర్ రెడ్డి అని చెప్తున్నారంటే ముంజారోని లైసెన్స్ చేయడానికి మేము రెడీ అని చెప్పారు. ఎలి లిలీ ఏమో ఈ వర్షం $55.5 బిలియన్ పనాలని అనుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ $45 బిలియన్ సేల్ చేశారు. ఒక సంవత్సరంకి $14 బిలియన్ R&Dలో స్పెండ్ చేస్తారు. మార్కెట్ క్యాప్ అవుతున్నది $800 బిలియన్. ఇది పెద్ద ఇంజెక్షన్, దగ్గరికే వెళ్ళకండి. ఇది ఇంజెక్షన్ పెద్ద ఇంజెక్షన్. డాక్టర్ రెడ్డి ఏమో చాలా లోగుంది. ఈరోజు కూడా డాక్టర్ రెడ్డి కింద పడింది. డాక్టర్ రెడ్డి దీనిలో ఇంట్రెస్ట్ చూస్తున్నారని కన్సిడర్ చేయడంలోని తప్పే లేదు. జేఎస్డబ్ల్యూ ఏమో వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ స్టీల్ కంపెనీ అయింది. $30.3 బిలియన్ మార్కెట్ క్యాప్. ఆస్లర్ మిట్టల్ అండ్ న్యూయార్క్ కార్ప్కి ఓవర్టేక్ చేసి ఇండియా ఏమంటాం కాదు, ప్రపంచంలో పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీగా మారింది. ఇప్పుడు కరెంట్ స్టీల్ మేకింగ్ ఫెసిలిటీ అవుతున్నది 35.7, ఇప్పుడేమో అది 43.5 చేస్తారు. దీనివల్ల 18% 2025లోనే పెరిగింది. దీని తరక మెయిన్ రీజన్ ఏంటంటే చైనా స్టీల్ మీద ట్యాక్స్ వేస్తారని. అది టాటా స్టీల్ కూడా దాకెళ్ళిపోయింది అని చెప్తున్నారు. నాకు తెలిసిన పెట్టి జేఎస్డబ్ల్యూ చాలా అప్పు చేసి ఉంది, వెల్ లెఫ్ట్. టాటా స్టీల్ కూడా చాలా అప్పుల్లో ఉంది, దాంతోనే పీసీఎస్ కూడా ఉంది. టాటా స్టీల్ ప్రిఫరబుల్, కానీ ఇప్పుడు రెండే కాస్ట్లీగా ఉన్నాయి. సెబీ ఏం చేస్తున్నా అంటే మేము ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం, ఏమి ఈ ఐపీఓ డిలే అవుతుందని, దానివల్ల మేము ఎగ్జామిన్ చేసి ఈ ఫ్యాక్టర్ని రీసెర్చ్ చేస్తాం అని చెప్తున్నారు. December 16, 2005లో ఐపీఐకి ఫైల్ చేసి కోలొకేషన్ స్కామ్ నుంచి అది బ్యాక్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అలాగే అడ్డుకునే ఉంది. ఇప్పటికి రిజాల్వ్ అవ్వదని ఇది నా తలకు ఒపీనియన్. ఈ సంవత్సరం స్కూటర్ సేల్స్ సెట్ టు సర్పాస్ ప్రీ పాండమిక్ లెవెల్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు 6.3 మిలియన్ స్కూటర్స్ అమ్మేశారు. ఫిబ్రవరి 18, 7 సంవత్సరాల ముందు ఒక సంవత్సరానికి 6.72 మిలియన్ స్కూటర్ సేల్ చేశారు. మోటార్ సైకిల్ సేల్స్ అవుతున్నది 11.2 మిలియన్స్ అయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫిబ్రవరి ఓవరాల్ 2 వీలర్ మార్కెట్ 9% గ్రోత్ అయిందట. ఇది జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. ఓలా, బజాజ్, టీవీఎస్, ఏథర్ అండ్ సుజుకి అన్నీ స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఏంటి విషయం అంటే ఈ వర్షం బాగా చేసామంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ బాగా రీచ్ అవుతుందని. కంటే చిన్న ప్రాబ్లం ఉంది, ఫిబ్రవరిలో సేల్స్ తగ్గింది, కానీ మార్చ్లో కొలాప్స్ అయిందని మనకు తెలియదు. మార్కెట్ ఓవరాల్ వీక్ ఉన్నది, ఇంకా ప్రీ పాండమిక్ లెవెల్ని డిసెసివ్గా దాటలేదు. 7 ఇయర్స్ అయింది. దీనివల్ల నేను చెప్తాను మిడిల్ క్లాస్కే ఉంది, డబ్బు ఉన్నోడు డబ్బు అవుతూనే ఉన్నది. ఇంకొక రేవర్ న్యూస్, జొమాటోని స్విగ్గీని బ్యాంక్ ఆఫ్ అమెరికా డౌన్ గ్రేడ్ చేసింది. జొమాటోని న్యూట్రల్ చేశారు, స్విగ్గీని అండర్ పర్ఫామ్ చేశారు. ఈ కొత్త టార్గెట్ స్విగ్గీకి ఏమో ఐపీఐ ప్రైస్ కన్నా చాలా తక్కువలో ఉంది. ఈ రెండు చూసారంటే ₹1 కంపెనీ. వెయిట్ చేయండి, ఇంకా తగ్గుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ బటన్ తట్టండి అండ్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, మిత్రులకి. థ్యాంక్ యూ.